जी की, ब्रह्मर्षि पितामह पत्री जी की, वर्णमाला अम्मा की, वर्णमाला अम्मा की, పిరమిడ్ మాస్టర్స్ అందరికి పిరమిడ్ మాస్టర్స్ అందరికి పిరమిడ్ మాస్టర్స్ అందరికి శాకాహార జగత్ కి శాకాహార జగత్ కి శాకాహార జగత్ కి తథాగత పిరమిడ్ ధ్యాన మందిరానికి తథాగత పిరమిడ్ ధ్యాన మందిరానికి తథాగత పిరమిడ్ ధ్యాన మందిరానికి కింద కూర్చునే వాళ్ళందరూ కింద కూర్చోగలిగిన వాళ్ళు కూర్చోండి.
పితామహ పత్రిజీకి స్వర్ణమాల పత్రిమమ్మకి శాకాహార జగత్కి అహింస జగత్కి పిరమిడ్ జగత్కి ధ్యాన జగత్కి కె రవీంద్రరావు అండి. నేను ప్రస్తుతం ధ్యాన జగత్లో పిఆర్ఓగా సేవ చేస్తున్నాను. నేను ఈ ధ్యానంలోకి 2008 సంవత్సరంలో వచ్చాను. నాకు ధ్యాన పరిచయం అశోక్ ద్వారా జరిగిందండి, ఎన్టీపీసీలో. దాదాపు 15 సంవత్సరాలు అవుతుంది. అక్కడ వృత్తిరీత్యా ఎన్టీపీసీలో చేసేవాడిని. ఎన్టీపీసీ 2019లో రిటైర్ అయిపోయాను. నేను మా శ్రీమతి రేణుక గారు ఈరోజు పిరమిడ్ ఓపెన్ చేశారు. ఈ ధ్యాన పరిచయం మా జీవితాల్లో ఎంతో మార్పు తెచ్చింది. ఎన్నో అనుభవాలు. ఇక్కడ ధ్యాన జగత్ పత్రిక ఎందరికి వస్తుందండి? ధ్యాన జగత్ పత్రిజీ గారి మానస పత్రిక అయిన పత్రిక ఎంతమంది ఇంట్లోకి వస్తుంది? లేకుంటే చందాదారులుగా కండి. గత 25 సంవత్సరాలుగా ధ్యాన జగత్ ధ్యానాంధ్రప్రదేశ్గా, ఇప్పుడు ధ్యాన జగత్గా విరాజిల్లుతుంది. ఇది 25వ సంవత్సరం, సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్. ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండవలసిన పత్రిక. ఇది ఎంతోమంది ఆత్మజ్ఞానులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆత్మజ్ఞానులు అందరిది వారి యొక్క అనుభవాలు అందులో వస్తాయి. కాబట్టి చందాదారులుగా కాకుంటే చందాదారులుగా కాండి. ఇకనైనా మనం ఒక 50 రూపాయలు ప్రతి నెల ఎన్నో పనికిరాని విషయాలకు మనం ఖర్చు పెడుతుంటాం. కానీ మనకు ఆత్మజ్ఞానాన్ని ఇచ్చే ధ్యాన జగత్
అందరి ఇండ్లలో ఉండాలి. కాబట్టి అందరూ చందాదారులుగా కాండి, చేయించండి. ఈరోజు ఈ తథాగత పిరమిడ్ ధ్యాన మందిరం సృష్టికర్తలైన శ్రీ సత్యనారాయణ గారు, శ్రీమతి మణి మేడం గారికి ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టుకుందాం. వారిని వేదిక మీదుగా ఒకసారి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మనకు ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించడానికి వచ్చిన శ్రీ సురేష్ గారికి వారిని కూడా వేదికను అలంకరించ కోరుతున్నాను. కరతాళ ధ్వనులతో ఆహ్వానించండి. ఈ పిరమిడ్ యొక్క విషయం వాటి గురించి 2 మాటల్లో మణి మేడం గారు చెప్పండి. థ్యాంక్ యూ సార్. నా పేరు మణి. నేను 2009 శ్రీశైలం ధ్యాన జగత్ నుంచి శ్రీశైలం ధ్యాన మహాయజ్ఞం నుంచి ధ్యానంలో ఉన్నాను. ఈ ధ్యాన పరిచయం నాకు మా ఆడబొడుచు గారైన కృష్ణవేణి గారితో పరిచయం అయింది. ఆ రోజు నుంచి మేము ధ్యానంలో ఉన్నాము. ఒకసారి మా ఊరికి పత్రిజీ పిరమిడ్ ఓపెనింగ్కి వచ్చినప్పుడు ప్రత్యేకంగా నన్ను, ఏంటి పిరమిడ్ కట్టావా? లేదు సార్, కట్టలేదు. కట్టు అని నా చేత కట్టించుకోవడం నాకు చాలా సౌభాగ్యంగా భావిస్తున్నాను. చాలా అదృష్టం నాకు. ఆ రోజు నుంచి చేసిన ప్రయత్నం ఇవాళ సాకారమైంది. ఈ పిరమిడ్ కన్స్ట్రక్షన్ చేయడం వల్ల చాలా చాలా ఆనందంగా ఉంది. ఇలాగే మేము ఈ ప్రచారం చేస్తూ ధ్యానం చేస్తూ అందరికీ అందరూ శాకాహార జగత్, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్ని పత్రిజీ కళలైన వీటన్నిటినీ సాకారం చేయడానికి నా వంతుగా నా ఊపిరి చివరి వరకు నేను ప్రయత్నిస్తాను, కృషి చేస్తానని అందరికీ తెలియచేస్తున్నాను. అందులోనే ఆనందం ఉంది. ఆ ఆనందాన్ని అనుభవిస్తూ అందరికీ ఆ ఆనందాన్ని పంచాలనేదే నా యొక్క ఆశయం. పత్రిజీ ఆశయమే మనందరి ఆశయంగా భావిస్తున్నాను నేను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈ పిరమిడ్ కట్టడంలో నాకు ధ్యానం చేయడంలో కానీ, చుట్టుపక్కల ఎక్కడికైనా క్లాసులు ఇవ్వడంలో కానీ మా వారు నాకు చాలా చాలా సహకరిస్తున్నారు. దానికి నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఆయనకి సభాముఖంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. సభకు ఇచ్చేసిన అందరికీ ప్రథమంగా మనపూర్వకంగా శుభాకాంక్షలు చెప్పుకుంటూ పిరమిడ్ ధ్యాన జగత్ నుంచి కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ సభని ఈ రకంగా మనం జయప్రదం చేసుకుంటున్నందుకు మనల్ని మనం అభినందించుకుంటూ ముందరికి వెళ్దాం. ఈ ప్రయాణంలో డిఫరెంట్ లెవెల్స్లో ఉండి ధ్యాన లెవెల్స్లో డిఫరెంట్ లెవెల్స్లో ఉన్న మాస్టర్స్ ఉన్నారు, ధ్యానులు ఉన్నారు. వాళ్ళందరి ముందర ఈరోజు నేను నా ప్రత్యేకమైన అనుభవాలను నేనేమి ఏకరువు పెట్టదలుచుకోలేదు. ఈ ప్రయాణంలో మనం అందరం ఎవరి వంతు కర్తవ్యాన్ని, ఎవరి వంతు బాధ్యతని వాళ్ళు నిర్వర్తిస్తూ ముందరికెళ్ళి సమాజ శ్రేయస్సుకి, విశ్వశాంతికి అన్నిటికీ తోడ్పడాలని చెప్పి ఆశిస్తున్నాను. ఆ భావంతో నేను ఇన్నాళ్ళు తను చెప్పినట్టుగా కొన్ని నేను చేయలేకపోయినా కూడా తనకు నా పూర్తి సహకారాన్ని అందిస్తూ వచ్చాను. ఇప్పుడు నా అనుభవాలు చెప్తే మీ అనుభవాలు మర్చిపోతారు. ఒక అనుభవం చెప్పండి సార్, ఒక అనుభవం చెప్పండి. ఒక అనుభవం అంటే నేను నా వృత్తిరీత్యా గుంటూరులో వినుకొండ దగ్గర పనిచేసినాను. నేను యూనియన్ బ్యాంక్లో సీనియర్ మేనేజర్గా రిటైర్ అయినాను. అప్పుడు
ఉన్నప్పుడు వినుకొండ నుంచి గుంటూరుకి దాదాపు 2 hours ప్యాసింజర్ ట్రైన్ జర్నీ ఉండేది. అయితే ఈ జాన్ మాస్టర్స్ అందరూ వీళ్ళందరూ ఈరోజు నిష్ణాతులయ్యి వాళ్ళు పరిపూర్ణంగా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి పత్రిజీ గారి మార్గాన్ని అనుసరిస్తూ దాన్ని డెవలప్ చేస్తూ వచ్చినారు. కానీ నాకు ఏం తెలియని టైంలో కూడా పత్రిజీ గారు అప్పుడు విజయవాడలో పీడబ్ల్యూడి గ్రౌండ్స్లో 4 రోజులు 5 రోజులు కంటిన్యూస్ ప్రోగ్రామ్ పెట్టినారు. పెడితే మార్నింగు నేను 9:30 to ఈవినింగ్ 6 o'clock వరకు జాబ్ చేసుకొని 6:30కి 7కి ట్రైన్ ఎక్కి 8:30కి ఇక్కడికి వచ్చి విజయవాడ వచ్చి నైట్ అంతా ఉండి మళ్ళీ మార్నింగు అట్లా వెళ్ళి ఒక 3 days 4 days వాటిని అటెండ్ అయ్యి అక్కడ ఉన్న వాటికి ఇంప్రెస్ అవటం, ఆ పిరమిడ్కి ఉన్న శక్తి, దానికి ఉన్న కాస్మిక్ ఎనర్జీని వాటిని చూసి ఇంప్రెస్ అయ్యి చిన్న చిన్న ఐటమ్స్ ఈ స్టాల్స్లో వాటిలలో పెట్టేవాళ్ళు. అవి తీసుకొని వచ్చేవాళ్ళు. వీళ్ళని చూసినప్పుడు మీకంటే ముందర నేను ఈ సార్ని ఈ మాస్టర్ని ఈ మాస్టర్ అనే కంటే కూడా అతను ఒక మనందరికీ కూడా ఒక మార్గదర్శకుడు, ఒక మహాగురువు. ఆ గురువుని నేను చేసినాను అని చెప్పి ఉండేది. తర్వాత నా వృత్తిరీత్యా కొంత నేను పూర్తి సహకారాన్ని అందిలేకపోయినాను. ఎనియో మనం ఈ ప్రయాణంలో ముందరికి వెళ్ళాలి. ఎటువంటి అపోహలు ఎటువంటి ఇవి పెట్టుకోకుండా మనము ఈ సహకార జగత్తుని ఇంకా అభివృద్ధి చేసుకొని ఇంకా ద్విగుణీకృతమైన ఉత్సాహంతో ముందరికి వెళ్ళాలని చెప్పి దానికి దేని పనికైనా కూడా అందరి సహకారం అనేది అవసరం. ఈరోజు ఇక్కడ ఒక 50 మంది మనందరం మొబిలైజ్ అయ్యి మన భావాల్ని మన ఆలోచనలని షేర్ చేసుకుంటున్నాం. అది చాలా అప్రిషియబుల్ థింగ్. అట్లా కంటిన్యూ చేసుకొని ముందరికి పోవాలని, విశ్వశాంతికి మనందరం తోడ్పడాలని భావిస్తూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి మనం మణి మేడంకి, సత్యనారాయణ సార్కి ఒకసారి గట్టి క్లాప్స్ కొట్టుకున్నాం. సార్ ప్లీజ్. మరి ఈరోజు బుద్ధ పౌర్ణమి సందర్భంగా కరెక్ట్గా వీళ్ళు మరి అనుకోకుండా 2 విషయాలు తథాగతుడు అని పెట్టారు. పిరమిడ్ పేరేంటండి? సాక్యముని, గౌతమ సిద్ధార్థ, ఇలా అనేక పేర్లు ఉన్నాయి. అనేక పేర్లలో తథాగతుడు అనేది ఒక పేరు బుద్ధ భగవానునికి. బుద్ధ భగవానుడు ఈ భూమి మీదకి చిట్ట చివరి జన్మగా వచ్చాడు. అంటే మానవుల్లో ఉండే కష్టాలు నష్టాలు అన్నీ 1 నుంచి 100 వరకు అధ్యయనం చేసి అనుభవం పొంది లోకానికి అన్ని కష్టాలలో ఉంటూ అన్ని బాధల్లో ఉంటూ భయం లేకుండా ఎలా జీవించాలి అని నేర్పించేదానికి మాత్రమే వచ్చాడు. నేర్చుకోవడానికి రాలేదు బుద్ధుడు, నేర్పించడానికి వచ్చాడు. మనము ఈరోజు ఏదైతే అన్ని శాస్త్రాల మీద రకరకాల అపోహలు ఇవి ఉన్నాయో దాని అన్నిటినీ పటాపంచలు చేసేది బుద్ధ భగవానుడు. మీ యొక్క మూఢనమ్మకాలన్నీ తీసి పక్కన పెట్టేస్తాడు. ఎవరు ఏమి చెప్పినా నమ్మవద్దు. ఏమంటాడు? మీరు ఏదైనా వింటే దాన్ని ఆచరించి మీకు నచ్చితే స్వీకరించండి. ఇంట్లో వాళ్ళు చెప్పినా బయట వాళ్ళు చెప్పినా విని ఏది గుడ్డిగా ఫాలో కావద్దు. అందువల్ల మన దేశంలో పుట్టిన ఈ యొక్క తథాగతుని యొక్క ఆదర్శము అనేక దేశాలకి మార్గదర్శనం అయ్యింది. ఈరోజు కూడా ఎంతోమంది బుద్ధిజంని ఫాలో అవుతున్నారు, బుద్ధ భగవానుని ఆదర్శమూర్తిగా తీసుకున్నారు. ఒకానొక సంఘటన చెప్పుకుందాం. మనము పుట్టుక
ఎవరైనా పుడుతూ ఉంటే వాళ్ళ జాతకం ఎప్పుడు రాస్తాం చెప్పండి? మనందరికీ అవసరమే కదా, అందరూ చేస్తున్న పనే కదా. మన ఇంట్లో ఎవరన్నా బిడ్డ అమ్మాయో అబ్బాయో పుడుతూ ఉంటే ఏం చేస్తాం? జాతకం వచ్చిన తర్వాత ఆ క్షణము ఏది దాన్ని ఏమంటారు, సెకండ్లు, జన్మ నక్షత్రం, ఇది చేసుకొని వస్తాం, అంతేనా? ఇది అందరికీ తెలిసిందే. ఓకే, ఇప్పుడు బుద్ధ భగవానుడు ఏమంటాడంటే, వైశాఖ పౌర్ణమి రోజు తాను ఈ భూమి మీదకి రావాలనుకున్నాడు. వైశాఖ పౌర్ణమి రోజు అతనికి తథాగత స్థితి రావాలనుకున్నాడు. వైశాఖ పౌర్ణమి రోజే నేను ఈ భూమి నుంచి వెళ్ళిపోవాలనుకున్నాడు. ఇప్పుడు ఆయన అనుకున్నట్టు జరిగినాయా, గ్రహాల వల్ల జరిగినాయా? ఆయన అనుకున్నట్లు జరిగింది. మనం ఏమనుకుంటున్నాము? గ్రహాల వల్ల జాతకాలు మారుతాయి అనుకుంటున్నాం. అసలు గ్రహాలకి మూలమే ఆత్మ. ఆత్మకు అనుగుణంగా గ్రహాలు మారుతాయి. కానీ మనకేం చేసినారు అందరూ? నువ్వు ఏమీ చేయలేవు, నువ్వు పనికిరాని వాడవు, ఇది ఎలా ఉంటే అలా నువ్వు నడుచుకుంటూ పోవాల్సిందే అన్న సమాజాన్ని ఏం చేశాడు బుద్ధుడు? నువ్వే అప్పో దీపో బావ అంటారు. ఏంటది? నీ దీపాన్ని నువ్వే వెలిగించుకోవాలి. నీ కర్మకు బాధ్యులు ఎవరు? మీ ఆవిడే కాదు, మీ పిల్లలు కాదు, అత్తమామలు కాదు, ఈ సమాజం కాదు. ఎవరు? నువ్వే. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలంటే అది నీ చేతిలోనే ఉంది, కానీ పక్కల వాళ్ళ చేతిలో లేదు. ఇంతవరకు మనం ఏం చేసాము? బుద్ధుడు ముందు భూమి ఒక రకంగా ఉన్నింది, అందరినీ తిట్టుకుంటూ కొట్టుకుంటూ వాళ్ళు చేశారు వీళ్ళు చేశారని. కానీ బుద్ధుడు వెళ్ళిపోయిన తర్వాత లోకం వేరే షిఫ్ట్ అయ్యింది. భూమాత ఏంటది? ఒక సత్యాన్ని బయటికి చెప్పాడు. ఏమని? నీ యొక్క వాస్తవానికి నీవే సృష్టికర్తవు, నువ్వు ఏమనుకుంటే అది జరుగుతుంది. సో దీనికి కారణమే ఏంటి? ఆయన ఏ రోజైతే రావాలనుకున్నాడో ఆ రోజు వచ్చాడు, ఏ రోజైతే ఎన్లైన్మెంట్ అవ్వాలనుకున్నాడో ఆ రోజు అయ్యాడు, ఏ రోజైతే వెళ్ళిపోవాలనుకున్నాడో వెళ్ళిపోయాడు. బుద్ధుని యొక్క జీవితంలో ఎక్కడ కూడాను అనారోగ్యం లేదు. 80 సంవత్సరాలు జీవించాడు. ఎన్ని సంవత్సరాలు? 80 సంవత్సరాలు. ఎక్కడ అనారోగ్యం లేదు, ఒక సన్నివేశం కూడా లేదు. లాస్ట్లో వెళ్ళిపోయేటప్పుడు కూడా నేను ఇంకా టైం అయ్యింది వచ్చింది నేను వెళ్ళిపోతాననేసి ఆ చెట్టు కింద పడుకుంటే అందరికి చెప్పేశాడు. ఇంకా అందరూ వచ్చి చూసుకుంటూ పోతున్నారు. ఆ సమయంలో ఆ చెట్టుకి ఏమీ లేవు. ఈయన ఎప్పుడైతే డిసైడ్ చేశాడో పుష్పాలు వచ్చాయి, పెద్ద అయ్యాయి, రాలాయి ఒకే నైట్లో. అంటే ఒక ఉన్నతమైన భూమి మీదకి వస్తే ప్రకృతి మాత ఎలా పులకరిస్తుంది. మామూలుగా ఒక సీజన్ రావాలంటే ఏమవుతుంది? ఆకులు ఇగురులు వస్తాయి, తర్వాత కొన్ని రోజులకి పుష్పాలు వస్తాయి, తర్వాత అది రాలుతాయి. కానీ ఇది ఏమైంది? ఈ యొక్క శరీరం మొత్తము బంగారు వర్ణం అయిపోయింది వెళ్ళిపోయేటప్పుడు. అంటే ఆ దేహం ఉన్నట్ట వెళ్ళిపోయినట్ట, చైతన్యం ఉన్నట్ట వెళ్ళిపోయినట్ట? ఉన్నట్టు. అంటే నేను ఈ భూమి శాంతి అయ్యేంతవరకు నా చైతన్యం భూమి మీద ఉంటుంది అని చెప్పడానికి నిదర్శనము. శరీరం వెళ్ళిపోయింది కానీ ఆయన చైతన్యము భూమి మీద ఉంటుంది. ఆ విశ్వాసమే మనల్ని నడిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఎన్లైటన్కి ముందు ఆయన దగ్గర సంపద ఉంది, పేరు ప్రతిష్ఠ ఉంది, రాజ్యం ఉంది, అందమైన భార్య ఉంది, బాబు ఉన్నాడు, అన్నీ ఉన్నాయి. ఆయనకి ఏమైనా కొరత ఉందా? ఏమీ కొరత లేదు. అలాగే జీవితాంతం ఉండొచ్చు, జీవితాంతం అలా ఉండొచ్చు, గడుస్తుంది. కానీ ఎందుకు అంత సౌకర్యవంతమైన లోకం నుంచి కష్టాల వైపు వెళ్ళాడు చెప్పండి? ఆయనకి కష్టం లేదు, ఆయనకు దుఃఖం లేదు, రోగం లేదు, భయం లేదు. ఎవరి కోసము? ఈ లోకంలో ఇంతమంది దుఃఖపడుతున్నారు, ఇంతమంది కష్టపడుతున్నారు, ఇంతమందికి మరణ భయం ఉంది, దీన్ని బయటికి తీయాలి అనే ఉద్దేశంతో ఆయన కష్టాన్ని తెచ్చుకున్నాడు. మనం కష్టం వస్తే ఏం చేస్తాం? ఎప్పుడు వెళ్ళిపోతుందా అని అందరికీ మొక్కుంటాం. ఆయన ఏం చేశాడు? దేశ ప్రజల కోసము, భూమి మీద ఉన్న ప్రజల కోసం కష్టాన్ని ఆహ్వానించాడు. చూసారా మహానుభావులు ఎలా ఉంటారో? మనం కష్టాల నుంచి తప్పించుకోవాలని పోతాము, రోగాలు తగ్గిపోవాలని హాస్పిటల్కి వెళ్తాము. వాళ్ళు సాయిబాబా ఒక్కొక్క రూపాయి తీసుకునేవాడు, మిదులు కడదామని కాదు, కొంత
పాపమన్నా వాళ్ళు తగ్గితే పుణ్యం వస్తే మంచి దారిలో వస్తారేమో అని. ఆయనకెందుకు ₹1? ఆయన ఏం చేసుకుంటాడు? మనము దాన ధర్మాలు చేస్తే ₹1 ఆ పుణ్య కార్యక్రమంతో కొంచెం పాపకర్మలు వెళ్ళిపోయి ఒక మార్గము చూపిస్తాడేమో ఆ పుణ్యంతో అని ఆయన వచ్చి భిక్ష తీసుకొని ₹1 తీసుకునేవాడు. తెలియని వాళ్ళు ఏమంటారు? ఆయనకి ఎందుకు డబ్బులు? ఆయనకి డబ్బులు అవసరం లేదు. మన యొక్క కర్మలు కొన్ని ఆయన తీసుకుంటున్నాడు ఆ రూపంలో. ఏదో ఒకటి తీసుకుంటే కదా కర్మ ట్రాన్స్ఫర్ అయ్యేది. అంటే అంటున్నట్టుంటే ఆయన కర్మ ఆయన దగ్గర ఉంటుంది, మన కర్మ మన దగ్గర ఉంటుంది. పాలు పాలుగా ఉంటాయి, నీళ్ళు నీళ్ళగా ఉంటాయి. రెండు కలబోస్తే కదా తెలుస్తుంది. అర్థమైందండి? పాలు ఉంది, పెరుగు ఉంది. కలపకపోతే పాలు అట్నే ఉంటుంది, చెడిపోతుంది. కానీ సేమిరేస్తే మరుసటి రోజుకి అది పెరిగాయి మనకు పనికి వస్తుంది. అర్థమైందండి? సో బుద్ధ భగవాను నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ఇప్పుడు మన జీవితానికి మనమే కారణము. రైట్? ఆరోగ్యంగా జీవించాడు ఆయన. మామూలుగా మనం తీసుకుంటే బుద్ధ భగవానుడు అంతఃపురం నుంచి బయటకు వచ్చిన తర్వాత 6 సంవత్సరాలకి ఆనాపానసతి ధ్యానాన్ని కనుక్కున్నాడు. ఎన్ని సంవత్సరాలకి? 6 సంవత్సరాలు కనుక్కున్నాడు. ఏదైతే బుద్ధ భగవానుడు బయట కనుక్కున్నాడో అన్ని ఊర్లు తిరిగి అన్ని గురువుల దగ్గరికి వెళ్ళి ఎంతో కష్టపడి ఆ కనుక్కున్న దాన్ని వాళ్ళ శ్రీమతి అయిన యశోదరమాత ఇంట్లో ఉండి దుఃఖం పడుతూ రాజ్యంలో అందరి మాటలు వింటూ కొడుకుని సాకుతూ ఇటు అత్తమామలను చూసుకుంటూ ఎన్లైటన్మెంట్ అయ్యింది. ఒకరు తిరిగి ఎన్లైట్మెంట్ అయ్యారు, ఒకరు ఇంట్లో ఉండి ఎన్లైటన్మెంట్ అయ్యారు. కాబట్టి తిరగడము ఉండడం అనేది ఎన్లైటన్మెంట్కి. అమ్మయ్య గుర్తుపెట్టుకోండి. మా వారు అంత తిరుగుతా ఉన్నారు, నాకన్నా గొప్ప, మా ఆవిడ ఇంట్లో ఉంది, ఆమె వంటింటి కుందేలు, ఆమెకి ఏం తెలీదు. తీసి పడేసినారు ఇద్దరు కలిసి. ఆ ఇద్దరు దంపతులు ఎంత ఆదర్శ దంపతులు. అర్థమైందా మీకు? ఎన్లైటన్మెంట్కి తిరిగేది తిరగంది, చదువుకున్నది చదువుకోలేంది, మహారాజులు పేద, వీటి వేటితో సంబంధం లేదు. మనకు తపన ఉంటే అది సాధించాలని మీరు ఎక్కడుంటే అక్కడికి నేను వస్తాను అన్నారు మహాతార్ బాబాజీ. మీరు నా దగ్గరికి రానవసరం లేదు, మీరు వచ్చినా నేను కనపడను. కానీ మీ తపన ఉంటే మీ ఇంటికి నేను వస్తా. నా చైతన్యాన్ని మీరు చూడలేరు కానీ ఫీల్ అవ్వగలరు. మీకు అనే సందేశం ఇస్తాను. ఈ కళ్ళతో చూడాలనుకుంటే నన్ను చూడలేరు. ఎందుకు? ఈ కళ్ళకి భగవంతుని చూసే శక్తి లేదు. భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడా లేదా? పంచభూతాలకి నన్ను గ్రహించే స్థితి లేదు నాయనా, ఎందుకంటే నేను పంచభూతాలను సృష్టించిన వాడిని. మీరు పంచభూతాలకు దాటితే మనసు, బుద్ధి, అహంకారం వస్తుంది. ఇవి 8 కూడా నా చేత మాయా, నా చేత సృష్టించబడిన మాయా. ఎవరైతే మాయని జయిస్తారో, నా లోకానికి వస్తారో వాళ్ళకు పునర్జన్మ ఉండదు. ఇప్పుడు ప్రజలంతా దేంట్లో ఉన్నారు? మాయలో ఉన్నారు. 2 డిగ్రీలు సూర్యుడు పెరిగితే ఏమంటున్నారు నోటి నుంచి? సూర్య భగవాన్ని. బుద్ధుండే మాటలనే అయ్యి సూర్య భగవానుడితో పెట్టుకుంటారా? పక్కింటితో పెట్టుకుంటే పర్లేదు, కోర్టులో కేసులో అంటారు. సూర్య భగవానుడితో పెట్టుకుంటే ఏమవుతుంది? వచ్చే సంవత్సరం ఇంకో 2 డిగ్రీలు మాస్తాడు ఆయన. అప్పుడు ఎవరితో పెట్టుకుంటారు? కేసులు ఉండవు, కోర్టులు ఉండవు, ఊపిరే ఉండదు. ఎవరితో పెట్టుకోవాలో తెలుసుకోవాలి. మనకి మన లెవెల్లో పెట్టుకోవాలి. వానదేవుడితో పెట్టుకున్నారనుకోండి, వరుణ దేవుడితో ఏం చేస్తాడు? అన్ని ఇళ్ళు ఉంటాయి, మీ ఇల్లు మాత్రం కొట్టుకుపోతుంది. అన్ని పొలాలు బాగానే ఉంటాయి, మీ పొలం మాత్రం కొట్టుకుపోతుంది. ఎందువల్ల వచ్చింది అది? మనము అనకూడని మాటలు ప్రకృతి పట్ల కానీ వేరే వాళ్ళ పట్ల కానీ అన్నాం కాబట్టి దాని ప్రభావం మనకు చూపించాలని వాళ్ళు ఏం చేస్తారు? గుణపాఠం నేర్పిస్తారు. వాళ్ళకు కసి లేదు, కోపం లేదు మన మీద. ఎవరైతే సరిగ్గా నడుచుకోలేదో నడుచుకునే విధంగా తయారు చేసేదే టీచరు. అవునా? ఆ టీచర్ పాఠం నేర్పిస్తారు. ఓకే. సో ఇప్పుడు పిరమిడ్ గురించి పత్రిసారి ఏం చెప్పారో తెలుసుకోవాలన్నా వద్దా? అందరికా కొంతమందికా? అమ్మయ్య, పిఎంసి ఉంది కాబట్టి ఖచ్చితంగా
మనమే కాదు ప్రపంచంలో అందరూ తెలుసుకుంటారు. ఇది మనకు మేడం మా అందరికీ ఇచ్చిన గొప్ప అవకాశం మీరు, లేకపోతే వచ్చి ఉండేవాళ్ళమండి. మన అందరం పత్రి సార్కి గట్టి క్లాప్స్ కూడా. సార్ అడిగి చేయించుకున్నారు, మనకు ఆ భాగ్యాన్ని ఇచ్చారు. ఎవరైతే పిరమిడ్ కట్టారో, పిరమిడ్ కట్టడంలో భాగస్థులవ్వారో, అంటే ₹1 ఇవ్వచ్చు, ఆ పిరమిడ్ కట్టేటప్పుడు సేవ చేయొచ్చు, ఊడ్చే వాళ్ళు కానీ, ఆ మేస్త్రి కానీ, ఆ పని చేసే వాళ్ళకి అన్నం పెట్టచ్చు. సేవ అనేది డబ్బుతో కాదండి, అనేక రకాలుగా చేయొచ్చు. కానీ ఈ లోకం ఏం చేసింది, డబ్బు ఇస్తేనే సేవ అని మార్చేసింది. కాదు, సేవ డబ్బు ఒకటే కాదు, డబ్బు ఒక శక్తి. ఏదైనా చేయొచ్చు మీరు. అక్కడికి వచ్చిన వాళ్ళకి ఒక కాఫీ ఇచ్చారు, ఒక అరటిపండు ఇచ్చారు, వాళ్ళకి మంచి మాటలు చెప్పారు, నైనా మాంసం తినొద్దని, వాళ్ళు మారారు. ఇది కూడా సేవే. అర్థమైందండి. సో సేవకు పరిమితులు లేవు. డబ్బున్నోళ్ళే చేయాలి, డబ్బు లేని కాదు, మనసు ఉంటే చాలు. రైట్. సో పిరమిడ్ ఎవరు సహాయం చేశారో, ఎవరు కట్టారో వాళ్ళందరూ కూడాను సత్యలోకవాసులు. ఎవరు? కృష్ణుడు ఏం చెప్పాడు, నాయన ఏ లోకానికి వెళ్ళినా నువ్వు మళ్ళీ భూమి మీదకి రావాలి, కానీ నా లోకానికి వస్తే మాత్రం నీకు పునర్జన్మ ఉండదు అన్నాడు. ఏం లోకం కృష్ణుడు ఉండేది? ఇక్కడ మహానుభావులు ఉన్నారు కదా వరుసగా, వాళ్ళందరూ ఏ లోకవాసులు? అమ్మాయి. ఇప్పుడు మనం ఏ లోకవాసులము? అంతే. లేకపోతే ఇక్కడికి ఎందుకు వస్తాము? పత్రిజీని ఎందుకు పట్టుకుంటాము? ఎక్కడో ఉన్న వాళ్ళని ఎందుకు పిలుస్తాడు ఆయన? ఆయనకు తెలుసు రేపు ఇతను పిరమిడ్ కడతారు, ఇతను 1000 మందిని సాకారులు చేస్తారు. ఆయనకు ముందే తెలుసు. మాయలో ఉన్నవాళ్ళు యుద్ధం చేసే కౌరవులు పాండవుల యుద్ధం చేయని కృష్ణుడా? ఎవరు మాయలో ఉన్నారు చెప్పండి? యుద్ధం చేసే కౌరవ పాండవుల ఏమీ చేయని కృష్ణుడా? వాళ్ళు మాయలో ఉన్నారు. మాయ లేనివాడు ఏం చేస్తున్నాడు? యుద్ధం చేస్తున్నాడా? గమ్మున చూస్తున్నాడు సినిమా. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు యుద్ధం జరుగుతుంది భూమి మీద, మనం ఏం చేయాలి? వాళ్ళ విషయాల్లో వీళ్ళ విషయాల్లో చేసి దాన్ని ఇంకా ఇది చేయాలా? కృష్ణుడిలాగా కాలు మీద కాలు వేసుకొని సినిమా చూడమన్నారంట రేణుకా మేడంని. నేను సినిమాలో నేను వెళ్ళి బ్రహ్మానందం పాత్ర అంటే ఆల్రెడీ అది రికార్డ్ అయిపోయింది, షూటింగ్ తీసేశారు, చూడాల్సిందే. మన డబ్బు ఇస్తే చూసి రావాలంతే. నేను దూరతానంటే దూరేదానికి లేదు. ఎందుకు? అది ఆల్రెడీ అయిపోయింది. మన పని ఏంటి? చూడడం మాత్రమే. మరి దానికి ఎందుకు కమెంట్ చేస్తారు? మీరు ఎన్నిసార్లు చూసినా ఆ సినిమా అలాగే ఉంటుంది, ఎందుకంటే అలా తీసింది. అవునా కాదా? ఈ సినిమా కూడా ఇలాగే ఉంటుంది. సత్యలోకం వచ్చింది అంటే వచ్చేసింది. అది ఇప్పుడు జరిగే పరిణామాల తర్వాత ఏం లోకం వస్తుంది? అది వచ్చేసింది. హ్యాపీగా చూడండి. బాధ ఎందుకు పడతారు? బాధ పడేవాడు కానీ బాధ పెట్టేవాడు కానీ బుద్ధుడు కాదు. బాధ పడేవాడు కానీ పెట్టేవాడు కానీ బుద్ధుడు కాదు. మధ్య మార్గం అనేది ఎంతో అద్భుతమైన మార్గము. అర్థమైందండి? దీంట్లో ఇంకొక సాంప్రదాయాన్ని కూడా బ్రేక్ చేశారు బుద్ధుడు. ఇంతకుముందు ఏం సాంప్రదాయం మనం దేని మీద? జాతకాల మీద చూసామా? ఇంకొకటి మామూలుగా తాతకి మనవడికి ఉన్న సంబంధం ఏంటి? 3 జనరేషన్లో తాత, తండ్రి, మనవడు ఎవరు క్లోజ్గా ఉంటారు? ఎవరెవరు ఫ్రెండ్స్గా ఉంటారు? ఎందుకు? వాళ్ళిద్దరికి శత్రువు ఎవరు? ఇప్పుడు కామన్ శత్రువు. స్కూల్కి వెళ్ళమంటాడు తండ్రి, గమ్మును కూర్చున్నావు ఏమి డాడీ, ఏదో పని చేయొచ్చు కదా, రిటైర్ అయితే ఏముంది, ఆడికి వెళ్తే ఒక 10,000 వస్తుంది కదా, నీకు ఎంత అనుభవం ఉంది, ఆ గమ్మును పేపర్ ఏం చదువుకుంటావు. ఇప్పుడు వీళ్ళిద్దరు కామన్ శత్రువు ఎవరు? తండ్రి. ఇది తండ్రి ఏమో చెప్పేసి వెళ్ళిపోతాడు, వీళ్ళిద్దరు ఫైటింగ్ ఎవరు చూడాలి? ఆ ఉండే తల్లి. అవునా కాదా? మధ్యలో ఘర్షణలు ఎవరున్నారు? ఇప్పుడు ఆయన చెప్పేసి వెళ్ళిపోయాడు ఉద్యోగానికి, ఇంట్లో వీళ్ళిద్దరున్నారు, మధ్యలో ఆ తల్లి ఉంది. ఎవరు కాంప్రమైజ్ చేయాలి? తల్లి నలగాలి. ఏంటది? ఏమి దాన్ని ఏమంటారు? క్షీరసగర మదనము. ప్రతి ఇంట్లో జరుగుతుంది. మనం ఏమన్నా మన ఇంట్లోనే జరుగుతుంది కాదు, ప్రతి ఇంట్లో నలిగే వాళ్ళు ఉంటారు. కొడుకు తండ్రి మధ్యలో ఒకరు నలుగుతారు.
అమ్మ భార్య మధ్యలో ఒకరు నలుగుతారు, ఇద్దరు పిల్లల మధ్యలో తండ్రి నలుగుతాడు, ఇద్దరు పిల్లల మధ్యలో తల్లి నలుగుతుంది. ఎంత మీరు నలిగితే మీరు అంత వజ్రంగా తయారవుతారు. నలకొండ వజ్రం రాదు. అవునా కాదా? సాన పెట్టకపోతే అది రాయి. ఈ సాన పెట్టి 40 సంవత్సరాల తర్వాత నోరు తెరిస్తే వాళ్ళ అనుభవాన్ని విని ఎంతోమందికి స్ఫూర్తినిస్తారు. ఇంట్లో పెద్దవాళ్ళు ఎందుకు ఉండాలి? పని చేయడానికి కాదు. ఆ 80 సంవత్సరాల అనుభవాన్ని నెక్స్ట్ తరానికి పంచేదానికి పెద్దవాళ్ళని ఉంచుకోమన్నారు మనోళ్ళు. అది బుర్రకెక్కలే. వాళ్ళు ఎంత సంపాదిస్తారు, ఎన్ని డాలర్స్ వస్తాయి, ఓవర్ టైం పని చేయిద్దామా, డబ్బులు ఒక స్టేజ్ తర్వాత మీకు పనికిరావు. అది భారం అవుతుంది. ఒక స్టేజ్ తర్వాత డబ్బులు ఏమవుతాయి? మీరు పని మనిషి అవుతారు, దానికి మీరు బానిస అవుతారు. మీకు మనశ్శాంతి ఉండనే ఉండదు. మీరు ఎన్ని కోట్లు సంపాదించండి, కానీ మీకు మితం ఉండే అంతవరకు మీకు ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇస్తుంది. అది ఏదైనా సరే. బంధుత్వం కూడా ఇచ్చి పుచ్చుకునే అంతవరకు ఉంటే బాగుంటుంది. ఎక్కువ అటాచ్మెంట్ తీసుకొని మళ్ళీ ఎక్కువ తిట్టుకుంటా ఉంటే ఏమవుతుంది? అది దూరం అవుతుంది. సో ఎవరితో కూడా మనం ఎంత ఉండాలి? ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండి సమయం వచ్చినప్పుడు డిటాచ్ అయిపోవాలి. దీన్ని ఏమంటారు? మధ్య మార్గము. ఏంటిది? ద గోల్డెన్ మిడిల్ పాత్. అర్థమైందండి? చనువు ఇచ్చారని ఒళ్ళో కూర్చునేది, తిట్టినాడని కింద కూర్చునేది కాదు. సమయ సందర్భాన్ని బట్టి వివేకంతో నడుచుకొని ఉండాలి. రైట్. ఇప్పుడు ఈ తాత మనవల గురించి చూద్దాం. పెంచి పెద్ద చేసిన తల్లి, తాతకేమో కోరిక తీరలేదు, ఎందుకంటే వారసుడు లేదు. ఇంత పెద్ద రాజ్యానికి ఏ తండ్రిని ఏమనుకుంటారు? ఒక బిజినెస్ ఉన్నింది, లేకపోతే ఒక హాస్పిటల్ ఓపెన్ చేశారు. ఆ తండ్రి ఏమనుకుంటాడు? మా ఇద్దరు పిల్లల్లో ఒక డాక్టర్ అయితే నా హాస్పిటల్ వాళ్ళకి అప్పచెప్తాను అనుకుంటాడు. ఒక రాజు ఏమనుకుంటాడు? నా ఇద్దరు పిల్లల్లో ఒకడు రాజు అయితే నేను అరణ్యవాసమో లేకపోతే సన్యాసాశ్రమం తీసుకెళ్తాను అంటాడు. ఓకే, ఈరోజు పరిస్థితి ఎలా ఉంది? నేను రాజ్యం నీకు ఇవ్వను, నేను చనిపోయినాక తాళా ఇస్తా. ఏంటి? అప్పటికి వాడికే 50 సంవత్సరాలు అయిపోయింది. అప్పుడే బుర్ర పని చేస్తుంది. 20 సంవత్సరాలు ఇప్పుడే జోష్ ఉంటుంది, తెలివి ఉంటుంది. నువ్వు తాళాలు నీ దగ్గరే పెట్టుకొని 50 సంవత్సరాలు ఇస్తే అప్పుడు ఏం చేయలేడు వాడు. తాళాలు ఎప్పుడు ఇవ్వాలి? మనం ధైర్యంగా మనకు తెలిసినప్పుడే, ఓపిక ఉన్నప్పుడే ఇచ్చేస్తే వాళ్ళు చేసే ఒడిదొడుకుల్ని మనం సవరించగలం. మనకు శక్తి ఉన్నప్పుడే. మనకు శక్తి లేనప్పుడు తాళం తీసుకుంటాడు, మనల్ని అనాథాశ్రమంలో వేస్తాడు. ఏం చేస్తాడు? అంతే. మరి సంపాదన లేదు కదా, ఎలా వచ్చింది తెలియదు కదా, ఖర్చు పెట్టడం తెలుసు. ఏం తెలుసు? ఖర్చు పెడితే మనం ఊరుకుంటామా? ఇంత కష్టపడిన వాళ్ళు మన కళ్ళెదుట చేస్తుంటే ఏం చేస్తాం? చెయ్యి కాలు పడిపోయినా నోరు పడిపోదు. ఈ నోరు వాడకనే ఉంటుంది. ఇంట్లో ప్రశాంతత లేదు మా నాన్న వల్ల. కంప్లైంట్ ఏంటి? మా అమ్మ వల్ల ప్రశాంతత లేదు. అసలు నువ్వు పుట్టింది ఎవరు వల్ల తెలుసా నీకు అనాలి. ఏంటి? నువ్వు ప్రశాంతత గురించి ఆలోచిస్తున్నావు, ఫస్ట్ నీ జన్మ కారణం ఎవరు? తల్లిదండ్రులు. ఇప్పుడే అన్ని సంపాదించి పెట్టి జాగ్రత్తగా బతకమంటే ఏమంటున్నావు? అర్థం చేసుకోవాలి. ఒక జనరేషన్ ఇంకొక జనరేషన్ కానీ అర్థం చేసుకుంటే ఈ డిఫరెన్స్ అనేది రాదు. మనము హ్యాపీగా జీవించవచ్చు. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు, అందరూ సరై సమానమైన వాళ్ళు. ఎవరి పాత్రని వాళ్ళు పోషించాలి కరెక్ట్గా. ఓకే. తల్లి అడుగుతుంది. గౌతమ బుద్ధుడు భిక్షాటనకి వస్తాడు. మొత్తం వాళ్ళందరూ ఎంతోమంది ఉంటారు కదా సాధువులు, వాళ్ళందరితో వస్తారు భిక్షాటనకి. ముందే తెలిసిపోతుంది రాజుకి, కొడుకు ఇంతమందితో వస్తున్నాడు అనేసి. రాజు కొడుకు భిక్ష ఎత్తానంటే ఎట్టుంటుంది రాజు చెప్పండి? తన రాజ్యంలో ప్రజలు ఎలా చూస్తారు? సో రాజు ఒక మనిషిని పంపించి కొడుకు దగ్గరికి పంపిస్తాడు, బుద్ధుడి దగ్గరికి. నువ్వేమి మా రాజ్యంలో అడుక్కోవాల్సిన అవసరం లేదు, చెప్తే అన్నీ మేమే ఇస్తాము, నువ్వు చేయి చాపద్దు. ఏంటి? నువ్వు చేయి చాపద్దు, మేము అన్నీ ఎంతమందికి కావాలంటే అంతమందికి, ఎన్ని రోజులు ఉంటే ఎన్ని రోజులు మొత్తం అరేంజ్ చేస్తాము అంటారు. దానికోసం కాదు, మీకు తెలియదు, నా పని నేను చేసుకొనియండి అంటారు. కాబట్టి ఇంకా తండ్రి అడగరు. ఆ విషయము అంతఃపురంలో తెలుస్తుంది.
యశోధర మాత ఎన్నో సంవత్సరాల నుంచి చూడలేదు ఎవరిని, భర్తని. ఇక్కడ భర్త వస్తారు బుద్ధుడు తర్వాత. రిలేషన్షిప్ ఎవరు, మా ఆయన. చూడలేదు, ఇప్పుడు ఫస్ట్ టైం చూడబోతుంది. ఎలా ఉంటుంది కుతూహలం? 5-10 సంవత్సరాల తర్వాత చూస్తే పిల్లవాడు కొంచెం ఎదిగాడు. పిల్లవాడికి ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేయించాలి. ఎవరిని? తండ్రిని. చూడండి ఎంత అద్భుతమైన సన్నివేశమో. ఆయన వస్తూ ఉంటారు అందరితో పాటు. ఇక్కడ కొడుకు ఇటు వెళ్తూ ఉంటాడు. ఇంకా తల్లి ఇంట్రడ్యూస్ చేయలేదు. ఇద్దరు ఎదురు పడతానే ఇక్కడి నుంచి ఒక శక్తి అటువైపు వెళ్తుంది, ఆ చూపుల నుంచి ఒక శక్తి ఇటువైపు వస్తుంది. అంటే మాటలు లేవు ఇక్కడ. బుద్ధుడి నుంచి రాహుల్కి, రాహుల్ నుంచి బుద్ధుడికి ఒక సందేశం వెళ్తుంది. తల్లి అడుగుతుంది, నీకు 2 దారులు ఉన్నాయి. తాత దగ్గర నుంచి రాజ్యం ఉంది, తండ్రి దగ్గర నుంచి భిక్షాటన ఉంది. అంటే సత్య బోధన. భిక్షాటన అంటే ఏంటి? ఇక్కడ సత్య బోధన. ఈ రెండిట్లో నీకు ఏది ఇష్టమో అది నువ్వు ఎంచుకో అంటాడు. మామూలుగా మనవుడు ఎవరిని ఎంచుకుంటాడు? రాజ్యాన్ని. ఇంకా తాతని ఎంచుకుంటాడు, తాత మార్గాన్ని ఎంచుకుంటాడు. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కదా. ఇక్కడ రాహుల్ ఏం చేస్తాడంటే నేను తండ్రిని ఫాలో అవుతా అన్నాడు. చూసారా? ఇప్పుడు కొడుకే రాజ్యాన్ని వదిలేశాడు. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ ఒకే కొడుకు వాళ్ళకి. బుద్ధుడు ఒకే కొడుకు, తర్వాత మనవడు కూడా ఒకడే. ఇప్పుడు మనవడు ఏం చేశాడు? ఇప్పుడు ఆ తాతకి ఎలా ఉంటుంది? ఇంత రాజ్యం సంపాదించిన దానికి వారసుడు లేదు. వారసుడు కోసం వెయిట్ చేశాడు. కానీ ఆ సమయం వచ్చేసేప్పుడు రాహుల్ కూడా ఏం చేశాడు? నేను తండ్రిని ఫాలో అవుతా అన్నాడు. దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది బుద్ధ చరిత్ర నుంచి? దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, దేనికి ఇంపార్టెన్స్ ఇప్పుడు ప్రజలు ఇస్తున్నారు? అన్నీ ఉన్న వాటిని పక్కన పెట్టారు వాళ్ళు. ప్రజల కోసము, ప్రజల్లో దుఃఖాన్ని తీయడం కోసము, రోగాలను తీయడం కోసము, భయాన్ని తీయడం కోసము కష్టపడ్డారు. ఇప్పుడు పిఎస్ఎస్ఎం, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ దేనికోసం పనిచేస్తుంది చెప్పండి? సత్యం కోసమే పనిచేస్తుంది. ఎవరి ఆస్తులు కూడా పెట్టుకోవడానికి, లేకపోతే ఇంకెవరిని బద్నాం చేయడానికి కాదు. మనంతా టార్గెట్ ఒక్కటే. ఏంటది? సత్యశోధన. ఇంకా సత్యదర్శనం. ఓకే. ఇంకా మనం వచ్చిన పర్పస్ కావాలి నాకు. క్లాప్స్ కొట్టండి. దేనికోసము? ఎస్. ఈ భూమి మీద భూదేవత అంటే ఆమెకి ఒక ఆత్మ ఉంది, ఆమెకి హావభావాలు ఉన్నాయి, ఆమె కూడా ఒక చైతన్యము. ఆమె రాళ్ళు రెప్పలు కాదు మీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి. ఆమె యొక్క మాతృమూర్తి అని తెలుసుకున్న వాళ్ళు భూమి మీద రక్తాన్ని పారించరు. ఆ భావన లేని వాళ్ళు ఏం చేస్తారు? రక్తాన్ని పారిస్తారు. నా శరీరం మీద మా పిల్లల్ని చంపి రక్తం పారుతూ ఉంటే ఎలా స్పందిస్తాను నేను చెప్పండి? మా పిల్లోడిని నరికి ఆ నెత్తురుతో నాకు అభిషేకం చేస్తే నా పరిస్థితి ఎలా ఉంటుంది? కొడితేనే ఫైటింగ్కి వెళ్తాము, చిన్న ఫైటింగ్ వస్తేనే కోర్టులోకి వేసేస్తామే. కళ్ళెదుట మూగజీవాల్ని చంపి ఆ రక్తం పారుతూ ఉంటే ఆ తల్లి దాంట్లో ఆ మాంసం తీసుకొని పార్టీలు చేసుకొని ఎంజాయ్ చేస్తుంటే ఆ పిల్లల్ని ఏమనాలి? కర్మలు వస్తాయా రావా? ఎవరు బాధ్యులు కర్మకి? బుద్ధుడా, పత్రిజీనా, వెంకటేశ్వర స్వామియా? ఎవరు చేశారో వాళ్ళే బాధ్యులు. కాబట్టి మీ కళ్ళెదుట ఏం జరిగినా బాధపడకండి. అది వాళ్ళ కర్మల యొక్క ఫలితము. విట్నెస్ లాగా ఉండండి, ఒక సాక్షిభూతం లాగా ఉండండి. ఎందుకంటే ఇప్పుడు మహాభారత యుద్ధం జరుగుతూ ఉంది భూమి మీద. ఈ యుద్ధం తర్వాత సత్యయుగం వస్తుంది. అప్పుడు ఎవరైతే స్థిమితంగా ఉంటారో వాళ్ళే పరిపాలించాలి. ఒడిదొడుకులు ఉండే వాళ్ళు పరిపాలించలేరు. ఒకరి పక్కన వాదించే వాళ్ళు పరిపాలన చేయలేరు. అందరూ సమన్యాయం వచ్చినప్పుడే వాళ్ళే భూమి మీద ఉండడానికి అర్హులు. ఓకే.
మరి బుద్ధ భగవానుడు మనకి ఇచ్చిన 4 ఇంపార్టెంట్ సత్యాలు తెలుసుకుందాం. లాభము అంటే దేన్ని అంటాము? లాభము అంటే దేన్ని అంటాం? మనకొచ్చే ఆదాయాన్ని లాభం అంటాం. ఖర్చులు పోయి మిగిలితే దాన్ని లాభం అంటాం. ఆత్మకు లాభం ఏంటి? జ్ఞానమా? ఎంతమంది తులసీదళం బుక్ చదివారు? పత్తిసారి రాసిన బుక్ ఏంటి? తులసీదళం. ఎంతమంది చదివారు? చేతులు ఎత్తండి. 1 2 3 4 5 6 7 8 9. ఈ క్లాస్ సక్సెస్ అయిపోయింది మేడం. ప్రోగ్రామ్ 9 మంది తులసీదళం చదివితే 9 లక్షల మందికి చెప్పగలరు. ఎంతమందికి? ఒక పిరైన్ మాస్టర్ ఈజ్ ఈక్వల్ టు 1,00,000 మంది. 1,00,000 మందిని ఫిల్టర్ చేస్తే ఒక పిరైన్ మాస్టర్ పుడతాడు. ఓకే. ఆరోగ్య పరమాలాభ చెప్పండి. ఆత్మకి లాభం ఏంటంటే మీ డబ్బులు కాదు, మీ ఆస్తులు అంతస్తులు కాదు. ఆరోగ్యంగా ఉంటే, ఆరోగ్యంగా చనిపోతే ఆ ఆత్మ వచ్చిన పని లాభం అయ్యిందని అర్థం. చెప్పండి. అది నిరూపించినాడా? ఉట్టికే చెప్పేసి వెళ్ళిపోయినాడా బుద్ధ భగవానుడు? 80 సంవత్సరాలకి ఆరోగ్యంగా ఉంటూ ఊరు తిరుగుతూ అన్నీ చేసుకు హ్యాపీగా వెళ్ళాడు. అంటే నిరూపించిందే చెప్పాడు కానీ పుట్టి మాటలు కావు. ఏంటి ఫస్ట్ పాయింట్ సూత్రము? ఆరోగ్య పరమాలాభ అంటే ఆరోగ్యమే పరమ లాభము. వెళ్ళిపోయేటప్పుడు మీరు ఏదన్నా లాభం పొందారు ఈ భూమి మీదకి వచ్చి అంటే ఎలా వెళ్ళాలి? ఎస్, ఎవరి మీద ఆధారపడకుండా. అర్థమవుతుందండి? ఆరోగ్య పరమాలాభ. రెండోది ధనం అంటే దేన్ని అంటారు మనము? ధనం అంటే ఏంటి? జ్ఞానాన్ని, జ్ఞాన సంపదని ఏమంటాము? ధనము అంటాం. ప్రాపంచికం వాళ్ళు డబ్బుని, బంగారు. మొన్న అక్షయ తృతీయ వచ్చింది కదా, మన డబ్బులు వాడెవడు తీసుకున్నాడు అది తెలియకుండా మనం సంతోషం చేసుకున్నాం. డబ్బులు వాడు తీసుకున్నాడు కానీ భ్రమ ఏంటి? మన ఇంటికి లక్ష్మి వచ్చిందని. లక్ష్మి యాక్చువల్లీ ఎవరింటికి వెళ్ళింది? వాళ్ళ ఇంటికి వెళ్ళిందా? వాళ్ళ ఇంటికి వెళ్ళావు, వీళ్ళింటికి వెళ్ళలేదు. ఎక్కడ విష్ణువు ఉన్నాడో వాళ్ళ ఇంట్లో ఉంది. లక్ష్మి ఎందుకు వెళ్తుంది రావణాసుడి దగ్గరికి? నాకు తెలీదు. నువ్వు పిలిస్తే లక్ష్మి వచ్చేస్తే ఆమె లక్ష్మి ఎట్ అయింది? నువ్వు ధ్యానం చేస్తే నీ దగ్గరికి లక్ష్మి వస్తుంది. ఆడు ధ్యానం చేయలే, లైన్లో ఉండాలి, ధ్యానం చేయలేదు. ఆమె ఎందుకు వెళ్తుంది? ఆమె కదలనే కదలదు. ఎవరు ధ్యానం చేస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. కానీ రావణాసుడి దగ్గరికి పోతే లక్ష్మికి ఏమొస్తుంది? అర్థమైందా? అర్థమైందా లేదా? సంతుష్టి పరమధనం ఏంటి? అది పాలీ భాషలో ఉంది. మనం తెలుగులో చెప్పుకుంటే సంతృప్తే పరమధనము. ఇప్పుడు చెప్పండి, ధనం ఎక్కడుంది? ఇంత అంతా లేదు. నాకు 10,000 వస్తే 10,000తో నేను హ్యాపీగా నా ఫ్యామిలీని ఖర్చులు పెంచుకుంటున్నా తగ్గించుకున్న సంబంధం లేదు. మా ఇంట్లో వాళ్ళంతా కలిసిమెలిసి హ్యాపీగా ఆ నెల గడిపారనుకోండి. వచ్చిన 10,000తో కష్టపడింది వచ్చింది, అన్నీ చక్కగా చేసుకున్నామంటే అప్పుడు ఏముంది? మేము ధనవంతులము. ఎందుకు? సంతృప్తిగా జీవించాము నెల రోజులు, 5 మంది ఫ్యామిలీ మెంబర్సు. ₹1,00,000 వచ్చింది, కోర్టులో కేసులు ఉన్నాయి, రోజు నిద్రపోయేదానికి మందులు వేసుకోవాలి. 2 రకాల మందులు ఉన్నాయి. ఒకటేమో గ్లాసులో పోసుకునేది, ఒకటేమో మింగేటివి. ఏది పోసుకున్నా సరే నిద్ర వస్తుంది, లేకపోతే నిద్ర రాదు. అర్థమైందా? ఇప్పుడు అది సంతృప్తి, ఆ ధనం సంతృప్తియా? కాదు. అంటే కోట్లతో ధనవంతులు గారు. ఎంత వస్తే దాంతో సంతృప్తిగా ఉంటే వాళ్ళు ధనవంతులు. ఇది రెండోది. ఫస్ట్ది ఏంటి? చెప్పాలి. ఆరోగ్య పరమాలాభ, సంతుష్టి పరమం ధనం. ఓకే, 2 వచ్చినాయా? ఇంకా 2 ఈరోజు క్లాస్లో చేసుకుందామా, నెక్స్ట్ క్లాస్లో చూసుకుందామా? అదేంది? వచ్చే జన్మ వద్దా మీకు ఎవరికి?
వచ్చే క్లాస్ వద్దా? క్లాస్ ఎంత తొందరో ఈ తెలుసుకోవాలి అనే ఈ తొందర ఎన్నో ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. జీవితంలో తొందర ఉంది చూడండి, ఓపిక లేకుండా ఇది ఎన్నో ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. ప్రతి దానికి ఒక సమయం ఉంది, అది తాను అనుకున్నప్పుడే జరుగుతుంది అనే జ్ఞానాన్ని కోల్పోయాడు మనిషి. అన్నీ తొందరగా కావాలి కాదు. 9 మాసాలు వెయిట్ చేస్తేనే ఓపికగా ఆ బిడ్డ ఆరోగ్యంగా బయటకు వస్తారు. 6 నెలల పంట 6 నెలలు అయితేనే ఆ లోపల గింజ పనికొస్తుంది విత్తనంలాగా. ప్రతిదానికి మనిషికి ఓపిక కావాలి. ఈరోజు లేనిది ఏంటి? బస్సులో కానీ, ట్రైన్లో కానీ, ఫ్లైట్లో కానీ మనిషికి లేనిదేంటి? ఇది బయటోడు ఇచ్చాడా, మన దగ్గర లేదా? ఇప్పుడు మన దగ్గర లేనిది మనం సంపాదించుకోవాలా, ఆయన ఇస్తాడా మనకి? ఇస్తే తీసుకునేదేనా? అసలు ఓపిక ఎవరు సంపాదించుకోవాలి? మనమే. అంటే బస్సులో వెళ్ళాలి, లైన్లో నిలబడాలి, వాళ్ళు వీళ్ళు తోస్తూ ఉంటారు, అయినా ఒక మాట మాట్లాడకూడదు. మన సీటు ఒకటి కబ్జా చేసుకుంటారు, అయినా కానీ ఓకే టేక్ దిస్, హాఫ్ అన్ అవర్ జర్నీ యూ టేక్ దిస్. ట్రైన్లో ఒకడు వస్తారు, 4 కూర్చుంటారు ఒకటే దాంట్లో. నాది నేను టికెట్, ట్రైన్ మాది అంటాడు. ఏమంటాడు? ఏం మినిస్టర్ మావాడు, ట్రైన్ మాది అయింది, మా పన్నులతో కదా మీరు నడుస్తున్నారు, టికెట్ తీసుకుంటే ఈరోజు సీటు మీద అయిపోయిందా? ఏం వాదిస్తాం మనము మూర్ఖులతో? ఏం చేయాలి అక్కడ? గమ్మనుంటే వాళ్ళ స్టేషన్ వస్తుంది, వాళ్ళు దిగిపోతారు, మొత్తం ఖాళీ అవుతుంది. అంటే ప్రకృతి మనకు పరీక్ష పెడుతుంది, పండు ఇచ్చే ముందు పరీక్ష పెడుతుంది. మనం అంతవరకు ఓపిక లేదానికి ఏమవుతాం? వాళ్ళు ఫైటింగ్ చేసుకుంటారు, వాళ్ళు 4 నువ్వు ఒకడు, ఏమవుతుంది? ఇంటికి ఎలా వెళ్తావు? ఏమండి ఏమైందండి? ఏమైందంట ఏమైంది? ఆ కోపం అక్కడ చూపించలేదు, ఎక్కడ చూపించాలి ఆడ చూపించరు. మనం ఎక్కడ చూపిస్తాము? ఇప్పుడు ఇల్లు ఏమవుతుంది? పిల్లవాడు ఆడుకుంటూ వస్తాడు, వెదవా ఎంతసేపు ఆడుకుంటావు అంటే ఇది ఎవరు కోపము? పిల్లవాడి మీద చూపించేది. బస్సులో కోపం మొగుడు తీసుకొస్తే ఆ మొగుడు కోపం పిల్లడు. వాడికి అసలు ఏమీ తెలియదు, రోజు వస్తాను కదా మమ్మీ ఏంది ఈరోజు తిడుతుంది అంటారు. వాడు పిల్లలకి ఏం తెలుసు ఇంత భాగవతం ఉందని? బాగా అర్థం చేసుకోండి. ఓపిక ఉంటే అన్నీ సాధించవచ్చు. చివరి విజయం ఎవరిదంటే ఓపికది అంటారు. టార్కమ్ సారిడేరియన్ విన్నారా పేరు? టార్కమ్ సారిడేరియన్. చివరి విజయం ఎవరిది? ఎవరైతే ఓపిక ఉంటారో వాళ్ళది. ఎవరైతే ఓపిక ఉన్నారో సహజంగా అన్ని వాడికి లభిస్తాయి, ఫైటింగ్ చేయకుండానే. ఫైటింగ్ చేసే వాళ్ళు ఏమవుతారు? వీళ్ళు పోతారు, వాళ్ళు పోతారు, మిగిలినోడిది రాజ్యము. ఏమీ చేయకుండా రిజిస్ట్రేషన్లు అవసరం లేదు, ఇళ్ళన్నీ ఉంటాయి, మనుషులు లేరు, నువ్వు ఏ ఇంట్లో ఉంటావు ఇంట్లో ఉండు, ఏ పొలం ఉంటే ఆ పొలం చేసుకో. ఎందుకు? వాళ్ళు కొట్లాడుకొని చచ్చినారు, రాజ్యం అంతా నీది, ఎక్కడన్నా ఉండు నువ్వు. అర్థమైందండి? సో ఓపికగా ఉండే దాంతో సంతృప్తిగా జీవించాలి. ఆ 3వ పాయింట్ ఏంటి ఇప్పుడు చెప్పండి? తులసి దళం చదివిన వాళ్ళు. తులసి దళం చదివిన వాళ్ళు కాదు, అది మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి మధ్యలో సబ్జెక్ట్ తీసిన. ఫస్ట్ది ఏంటి? లాభం అంటే బాగా గుర్తుపెట్టుకోండి. ఇన్ని పైసలు వచ్చినాయి, ఇంత ఇంట్రెస్ట్ వచ్చింది, రొయ్యల చెరువులో ఇంత వచ్చింది, మామిడి తోటలో ఇంత వచ్చింది, ఇది కాదు. లాభం అంటే ఏంటి? ఆరోగ్యంగా జీవించడము లాభము. రెండోది ఏది ఉంటే దాంతో సంతృప్తిగా ఉండడము ధనము. మనం ధనవంతులం అంటే తృప్తిగా ఉండేవాళ్ళు. ఇప్పుడు అబ్బా మీరు చెప్తే చెప్పేస్తామా? టీచర్ ఏం చెప్తే వినాలి మీరు చెప్తే నేను క్వశ్చన్ మార్చేస్తా. ఇప్పుడు సంతృప్తిగా ఉండడము అనేది 18 ఆదర్శ సూత్రాలు ఎన్నో పాయింట్? సార్ 18 ఇచ్చారు, 21 ఇవ్వలేదు. పిల్లలకి ఏంది కాన్సన్ట్రేషన్ ఉందా, మెమరీ పవర్ ఉందా, ఎన్ని మార్కులు వచ్చినాయి అంటాం కదా. మరి 20 సంవత్సరాల నుంచి పత్రిసార్తో ఉన్నాము. ధ్యాన జగత్తులో ప్రతి నెల వేస్తూ ఉంటారు వాళ్ళు ఆ పేజీ, దానికోసమే అది ఉంది. కానీ మనము ఈ బుర్రలోకి ఎక్కలేదంటే మహాభారతం రామాయణం ఎట్టెక్కుతుంది? ఒక్క ధ్యాన జగత్లోనే పత్రిసార్ ఫాలోవర్సము
18 ఇచ్చినాడు. 18లో ఈ పాయింట్ ఏది అంటే చెప్పలేకపోతే రేపు బయటికి వెళ్ళి ఏం ప్రచారం చేయాలి? వాళ్ళు అడిగిన క్వశ్చన్లకి మనం ఏం చెప్పాలి? 18లో ఎన్నో పాయింట్? సంతృప్తిగా జీవించడము. సరే, అది కూడా చెప్తా. గృహస్థు జీవితంలో ఆత్మానందంతో జీవించాలి. గృహస్థు అంటే నాకు 2 అమ్మాయిలు ఉన్నారు, 2 అమ్మాయిలు నేను యాక్సెప్ట్ చేయాలి. కొడుకు కోసం ట్రై చేయకూడదు. ఏంటి, నాకు 2 అమ్మాయిలు నేను అనుకున్నాను కాబట్టి నాకు అమ్మాయిలు వచ్చారు, ఏం చేయాలి? నేను వాళ్ళే నా సర్వస్వం అనుకొని వాళ్ళని మంచిగా ప్రేమించి వాళ్ళని తీసుకెళ్ళాలి. ఒక అమ్మాయి ఒక అబ్బాయి పుట్టారనుకోండి, ఏం చేయాలి? ఇద్దరూ సరి సమానమే. నాకు అమ్మాయిని ఏ క్లాస్లో ఏ స్కూల్లో చేర్పిస్తానో అబ్బాయిని కూడా అదే స్కూల్లో చేర్పిస్తాను. ఒకరి గవర్నమెంట్ స్కూల్లో, ఒకరి కాన్వెంట్లో ఈను. ఇద్దరు పెళ్ళిళ్ళు చేసినప్పుడు ఇద్దరికి సరి సమానంగా పంచుతాను. ఏదైనా సరే ఏం చేస్తాను? ఇద్దరిని సరి సమానంగా చూస్తాను. ఇది సంతృప్తికరమైన జీవితము. ఒకరిని ఎక్కువ చేసి ఒకరిని తక్కువ చేస్తే ఏమవుతుంది? మనలో జ్ఞానం లేదని అర్థము. అర్థమైందండి? సో ఇది సంతృప్తి. ఇది ఎన్నో పాయింట్? ఈయన దగ్గర 4 కార్లు ఉన్నాయి, వాళ్ళ పిల్లలు అమెరికాలో ఉన్నారు, నా దగ్గర మోటార్ సైకిల్ ఒకటే ఉంది. అయితే ఏమి, ఆయన గత జన్మల పుణ్యము ఆయనకి 4 కార్లు తెచ్చింది. నేను గత జన్మలో ఏమీ చేయలేదు, అందరు తీసుకొని తిన్నాను, నాకు బైక్ మిగిలింది. బైక్తో నేను హ్యాపీగా వెళ్తాను, ఎందుకంటే నాకు జీతం 10,000, ఆయనకి 4 లక్షలు. ఆయన 4 కార్లు కదా, 40 కార్లు కూడా మెయింటైన్ చేయగలడు. కార్ తీసుకుంటే నేను దానికి పెట్రోల్ పోయగలనా నా 10,000తో? సో నాకు కరెక్ట్గానే వచ్చింది అది. ఇది అర్థం చేసుకోవాలి. ఎవడి జీవితంలో ఏదైతే ఉందో అది కరెక్ట్గా వాళ్ళ ఆత్మ ఎన్నుకుంటే వచ్చింది.